పర్యాటక చిత్రపటంలో బాపట్ల సముద్ర తీరాన్ని నిలిపేలా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఇందుకోసం బాపట్ల బీచ్ టూరిజానికి ప్రత్యేక బ్రాండింగ్ కల్పిస్తున్నామన్నారు. సందర్శకుల్లో ఉల్లాసం, ఉత్సాహం నింపడం సహా స్థానికులకు ఉపాధి కల్పించేలా పర్యాటక ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. సూర్యలంక, చీరాల బీచ్లలో అందుబాటులోకి వచ్చిన అడ్వెంచర్ టూరిజంపై కలెక్టర్ వినోద్ కుమార్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. బే ఆఫ్ బాపట్ల ఇప్పుడు బాపట్ల బీచ్ పర్యాటకానికి సరికొత్త బ్రాండింగ్. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు కలెక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఈ బే ఆఫ్ బాపట్ల బ్రాండింగ్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? దీని వెనుక ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? మనకు చాలామంది టూరిస్టులు యాజ్ డే ఇస్ ప్రోగ్రెసింగ్ చాలామంది పెరుగుతూ ఉన్నారు. సో మనము ఒక రొటీన్ బీచ్ అంటే అన్ని చోట్ల కూడా మన దగ్గర బీచ్ ఉన్నాయి. సో మనదేంటి విశేషం అంటే దీన్ని ఒక బ్రాండ్గా మనము మెయింటైన్ చేయాలి, ఆ స్టాండర్డ్స్ని మనం మీట్ అవ్వాలని మనం కోరుకుంటున్నాం. ఏమి మనము ఉంది అనేది చెప్పడానికి ఒక లోగోని ఒక క్రిస్ప్గా ఆ లోగోలో పెట్టడం జరిగింది. సన్ రైజ్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజ్ మన డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది మీరు యాక్చువల్లీ వచ్చి చూడాలి. క్లీన్ బీచ్, క్లీన్ సీ అండ్ అలాగే అడవులు, మడ అడవులు ఉన్నాయి. సో అక్కడ మీరు ఎర్లీ మార్నింగ్ వాక్ చేసుకుంటూ సన్ రైజ్ చూస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అదే పారామోటరింగ్ కూడా పెట్టాము. పారామోటరింగ్లో మీరు సన్ రైజ్ చూస్తుంటే ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద వరల్డ్. అదే బాపట్లలో అనేది ఒక ఆలయం ఆకారంలో పెట్టాం. పైన నిజాంపట్నం నుంచి కింద చిన్నగంజం దాకా ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సీ మన దగ్గర ఉంది. సో రాబోయే రోజుల్లో టీషర్ట్స్, క్యాప్స్, హ్యాట్స్, మగ్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ కూడా ఈ లోగోతో మీ ముందుకి ఇవ్వబోతున్నాం. పర్యాటకులు ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడ కొన్ని అట్రాక్షన్స్ ఉండాలి, అలాగే స్టే చేయడం కానీ కొన్ని ఎంజాయ్ చేస్తూ గడిపే విధంగా ఫెసిలిటీస్ కూడా ఉండాలి. సో వాటికి సంబంధించి ఎలాంటి అట్రాక్షన్స్ మన సూర్యలంక బీచ్ కావచ్చు, లేకపోతే చీరాల బీచ్లో కావచ్చు ఏర్పాటు చేయబోతున్నాం? లాస్ట్ మంత్ మనం చీరాలలో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫర్ ద ఫస్ట్ టైం స్టార్ట్ చేశాం. జెట్ స్కీ అండ్ పారామోటరింగ్. సూర్యలంకలో జెట్ స్కీ, జార్బింగ్, వాటర్ జార్బింగ్ అండ్ ATV వెహికల్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ జస్ట్ ఎ బిగినింగ్. రాబోయే రోజుల్లో కొన్ని ట్రయల్స్ని మనం ప్లాన్ చేస్తున్నాం. ట్రయల్స్ అంటే ఒక జీప్లో ఎక్కి వీ విల్ టేక్ యూ ఒక ఫారెస్ట్ లోపల. అంటే సూర్యలంక అవతల చూస్తే మనకు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ప్రతి సంవత్సరం మనకు 2-3 నెలలు ఆలివ్ రిడ్లే టర్టిల్ హ్యాచ్లింగ్ అవుతాయి. ఇది ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్టివిటీ కాకుండా ఒక ఫెస్టివల్ లాగా చేస్తే చిన్న పిల్లలు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి దాని గురించి నేర్చుకోగలుగుతారు. ఇట్ ఇస్ అనదర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు స్వదేశ్ దర్శన్లో 98 crore రూపీస్లో చూస్తే ఎక్స్పీరియన్స్ జోన్ని కూడా కడతా ఉన్నాం. అంటే అందులో యాంఫీ థియేటర్ ఉంటాయి, కొన్ని చిన్న ప్రోగ్రామ్స్ని మీరు చేసుకోవచ్చు. మనం కూడా చిన్న ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసుకోవచ్చు. ఒక 1 or 2 days ఇక్కడ స్టే చేసి ఎంజాయ్ చేసుకుని వెళ్ళడానికి కావాల్సిన అన్ని కృషిని చేస్తూ ఉన్నాం. లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ కానీ, లేకపోతే టూరిజం డిపార్ట్మెంట్కి ఇన్కమ్ జనరేషన్కు సో ఎలాంటి యాక్టివిటీస్, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం? దీన్ని నో ప్లాస్టిక్ జోన్ లాగా చేయాలని June 1st నుంచి ప్లాన్ చేశాం. బట్టలతో కుట్టిన అటువంటి బ్యాగ్ లోకల్ మెప్మా మరియు SHG బృందాల నుంచి చేస్తూ ఉన్నాం. వాళ్ళ నుంచి మీరు కొంటారు, సో దే విల్ గెట్ ద ప్రాఫిట్. సీ టు ప్లేట్ అన్నారు. అంటే అప్పటికప్పుడు మత్స్యకారులు దాన్ని పట్టి మీరు పొద్దున వెళ్ళేటప్పుడు యూ కెన్ ఆర్డర్, నాకేం కావాలి, వాళ్ళ ఆ రేట్ని మీకు చెప్తారు. బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసేటప్పటికి రెడీగా ఉంటుంది. సో చిన్న షాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లోకల్కి మనం ఇచ్చి అడ్వెంచర్ స్పోర్ట్స్. ఇప్పుడు ఒక జెట్ స్కీ నడపాలంటే 3 కావాలి, ఒకళ్ళు డ్రైవర్, 2 దాన్ని హ్యాండిల్ చేయడానికి. సో టెక్నికల్ అంతా కూడా దాన్ని తెలిసిన వాళ్ళు చేస్తే ఈ సపోర్ట్ ఉన్న వాళ్ళు లోకల్ యూత్నే చీరాలలో మరియు బాపట్లలో ఎంగేజ్ చేయడం జరిగింది. వచ్చే వారందరికీ కూడా ఒక ఉల్లాసపడుతున్నటువంటి జలక్రీడలు ఇవన్నీ కూడా ఈ బాపట్ల సూర్యలంక బీచ్ పాటు ఇతర బీచ్లో కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు కలెక్టర్ వినోద్ కుమార్ చెప్తున్నారు. పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, బాపట్ల జిల్లా.